హలో ఎవరి ఇప్పుడు మనం ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బైనరీ ట్రీ చూద్దాం. ఓకే, ఎస్టర్డే డిస్కస్ చేసిన కాన్సెప్ట్ ని ఇంప్లిమెంట్ ఎలా చేయాలి. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బైనరీ ట్రీ యూజింగ్ జావా. జావాని యూజ్ చేసుకొని ఒక బైనరీ ట్రీని ఇంప్లిమెంట్ చేయడం చూద్దాం. ఓకే, మనం ఫస్ట్ ప్రతి ఒక్క దానికి నోడ్ క్రియేట్ చేసుకోవాలి. నోడ్ క్రియేట్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ నోడ్ క్రియేట్ చేస్తున్నాను. స్టాటిక్ స్టాటిక్ క్లాస్ నోడ్, ఒక నోడ్ క్రియేట్ చేసుకుంటాం. ఓకే, దీని లోపల ఇంట్ డేటా ఉంటుంది కదా, మామూలుగా డేటా ఉంటుంది. అలాగే ఇవి ట్రీ డేటా స్ట్రక్చర్ కాబట్టి లెఫ్ట్ ఉంటుంది, లెఫ్ట్ నోడ్ ఉంటుంది, రైట్ నోడ్ ఉంటుంది, లెఫ్ట్ నోడ్ ఉంటుంది, రైట్ నోడ్ ఉంటుంది, నోడ్ లెఫ్ట్. ఓకే, అలాగే నోడ్ రైట్ ఉంటుంది. మనం మళ్ళీ దీనికి ఏం చేస్తాం, ఒక కన్స్ట్రక్టర్ ని క్రియేట్ చేస్తాం. నోడ్ ఆఫ్ ఇంట్ డేటా అని ఒక కన్స్ట్రక్టర్ ని ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం. దీని లోపల దిస్ డాట్ డేటా ఈజ్ ఈక్వల్ టు డేటా. డేటాని మనం ఇక్కడ పంపించేస్తాం, ఇక్కడ ఇచ్చిన డేటాని ఇక్కడికి పంపించేస్తాం. మళ్ళీ దిస్ డాట్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్. ఓకే, ఫస్ట్ లెఫ్ట్ నోడ్ వచ్చేసి నల్ పాయింట్ అవుట్ అవుతుంటది, రైట్ నోడ్ వచ్చేసి దిస్ డాట్ రైట్ ఈజ్ ఈక్వల్ టు నల్. ఈ రెండు నల్కి పాయింట్ అవుట్ అవుతా ఉంటాయి. ఓకే, ఇది మనం ట్రీస్ లో యూజ్ చేయాల్సిన నోడ్ స్ట్రక్చర్. ఓకే, ఇలా మనం ఒక నోడ్ ని క్రియేట్ చేసుకోవాలి ట్రీస్ లో ఇన్ జావా. దీని తర్వాత మనం డేటాని అసైన్ చేయాలి కాబట్టి మనం ఇప్పుడు ఇలా ట్రీ ఉందనుకోండి, దీనిలోకి ఇవి రెండు నల్లు ఉంటాయి ఫస్ట్. ఓకే, ఒక నోడ్ క్రియేట్ అయిన తర్వాత, ఒక నోడ్ ఇక్కడ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ ఏదో డేటా ఉంటుంది, ఇంక ఇలా నల్ ఉంటుంది, లెఫ్ట్ లెఫ్ట్ ఇది రైట్, ఇలా నల్ పాయింటర్స్ ఉంటాయి. ఓకే, వీటికి మళ్ళీ డేటాని అసైన్ చేయాలి కాబట్టి దానికి మళ్ళీ ఇంకొక కోడ్ రాద్దాం. ఓకే, ఇక్కడ స్టాటిక్ క్లాస్, నేను ఇక్కడ ఒక కోడ్ రాస్తున్నా, చిన్న కోడ్, బైనరీ ట్రీ అని ఒక క్లాస్ లోపల ఒక మెథడ్ రాసుకుంటున్నా. పబ్లిక్ స్టాటిక్, పబ్లిక్ స్టాటిక్, ఇది నోడ్ టైప్ కాబట్టి నోడ్ నోడ్ బిల్డ్ ట్రీ అని రాసుకుంటున్నాం. బిల్డ్ ట్రీ, బిల్డ్ ట్రీ. ఓకే, దీని లోపల అరేని పాస్ చేస్తున్నాం. దీంట్లో వాల్యూస్ ఉంటాయి, ఒక ట్రీ వాల్యూస్ ఉంటాయి, నిన్న చూసాం కదా, అలా వాల్యూస్ ఉంటాయి నోడ్ లో. ఓకే, దీని లోపల మనం ఏం చేస్తాం, ఇక్కడ స్టాటిక్ స్టాటిక్ ఇంట్ ఐడిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 అని పెట్టుకుంటున్నాం, అంటే నల్లని -1. ఓకే, ఇక్కడ ఐడిఎక్స్ ప్లస్ ప్లస్ ప్రతిసారి ఇంక్రిమెంట్ అవ్వాలి కదా. ఓకే, నోట్స్ ఆఫ్ ఫస్ట్ నోట్స్ ఆఫ్ -1 లో ఏముండదు, నోట్స్ ఆఫ్ 0 అవుతుంది. నోట్స్ ఆఫ్ 0 లో ఉన్న వాల్యూని పంపిస్తాం, నోట్స్ ఆఫ్ 1 లో ఉన్న వాల్యూని పంపిస్తాం. అంటే ఇక్కడ ఈ దీని లోపల ఈ అరే లోపల ఇండిసెస్ ట్రావర్స్ అవ్వడానికి 0 1 2 3 అని ట్రావర్స్ అవ్వడానికి మనం ఇండెక్స్ ప్లస్ ప్లస్ చేస్తున్నాం. ఓకే, ఇలా ఇండెక్స్ ప్లస్ ప్లస్ చేస్తాం. ఇక్కడ ఇఫ్ ఆఫ్ నోట్స్ ఆఫ్ ఐడిఎక్స్ డబల్ ఈక్వల్ టు -1 అయితే, ఆ ఇండెక్స్ లో -1 అని ఉందనుకోండి, అప్పుడు రిటర్న్ నల్, నిన్న డిస్కస్ చేసినట్టు రిటర్న్ నల్. లేదనుకో మనం ఏం చేస్తాం, నోడ్ న్యూ నోడ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్ ఆఫ్ న్యూ నోడ్ ఆఫ్ నోడ్స్ ఆఫ్ ఐడిఎక్స్, ఇక్కడ ఒక వాల్యూని పాస్ చేస్తున్నాం, ఇక్కడ ఒక వాల్యూని పాస్ చేస్తున్నాం. న్యూ నోడ్ డాట్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు బిల్డ్ ట్రీ ఆఫ్ నోడ్స్. ఆ వాల్యూస్ ని ఇక్కడ నేను లెఫ్ట్ కి ఒకటి రైట్ కి ఒకటి అసైన్ చేస్తున్నాను. న్యూ నోడ్ డాట్ రైట్ ఈజ్ ఈక్వల్ టు బిల్డ్ ట్రీ ఆఫ్ నోట్స్. ఈ అరే వాల్యూస్ ని మనం లెఫ్ట్ కి ఒకటి రైట్ కి ఒకటి అసైన్ చేస్తున్నాం. అసైన్ చేసిన తర్వాత లాస్ట్ కి ఆ డేటా మనకు రావాలి కాబట్టి రిటర్న్ న్యూ నోడ్ అని రాసిస్తాం, రిటర్న్ న్యూ నోడ్ అని రాసిస్తాం. ఇలా మనం లెఫ్ట్ నోడ్ కి రైట్ నోడ్ కి వాల్యూస్ ని అసైన్ చేస్తాం, లెఫ్ట్ నోడ్ కి రైట్ నోడ్ కి ఇలా వాల్యూస్ ని అసైన్ చేస్తాం. దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ చెకింగ్. ఒకవేళ -1 అని ఉందనుకోండి అరేలో వాల్యూ, అది నల్ కిందకి లెక్క. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ట్రీ. దీని ఎగ్జిక్యూషన్ ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను మెయిన్ క్లాస్ తీసుకుంటున్నా, క్లాస్ BT1 అని ఒక క్లాస్ తీసుకుంటున్నాను. BT1 బైనరీ ట్రీ 1 అని ఇక్కడ నేను ఒక క్లాస్ తీసుకుంటున్నాను. దీన్ని జావాతో సేవ్ చేద్దాం. డెస్క్టాప్ మీద నేను సేవ్ చేసుకుంటాను. ఇక్కడ డెస్క్టాప్ పైన నేను సేవ్ చేస్తున్నాను. డెస్క్టాప్ పైన నేను BT1.java అని సేవ్ చేసుకుంటాను. ఓకే, BT1.java అని నేను సేవ్ చేస్తాను. ఇప్పుడు దీని లోపల మనం ఫస్ట్ క్రియేట్ చేయాల్సింది నోడ్. స్టాటిక్ క్లాస్ నోడ్, స్టాటిక్ క్లాస్ నోడ్. ఓకే,
దీని లోపల మనం ఇంట్ డేటా, తర్వాత నోడ్, నోడ్ లెఫ్ట్, నోడ్ రైట్ ఇలా క్రియేట్ చేస్తాం. మళ్ళీ దీనికి ఒక కన్స్ట్రక్టర్ వచ్చేసి నోడ్ ఆఫ్ ఇంట్ డేటా అని రాసుకుంటాం. నోడ్ ఆఫ్ ఇంట్ డేటా అని రాసుకుంటాం. ఇక్కడ దిస్ డాట్ డేటా ఈజ్ ఈక్వల్ టు డేటా, దిస్ డాట్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్. అట్ ఫస్ట్ నోడ్ క్రియేట్ చేసిన తర్వాత లెఫ్ట్ వచ్చేసి నల్ ఉంటుంది, రైట్ వచ్చేసి నల్ ఉంటుంది, కాబట్టి నేను లెఫ్ట్ రైట్ నల్ అని పెట్టేస్తాను. రైట్ ఈజ్ ఈక్వల్ టు నల్. ఓకే, ఇది నోడ్ క్రియేషన్. మనం ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఇంకొక క్లాస్ తయారు చేయాలి. ఇంకొక క్లాస్ వచ్చేసి ఒక ట్రీని బిల్డ్ చేయడానికి మనం తయారు చేయాలి. ఓకే, నేను ఇక్కడ స్టాటిక్ క్లాస్ బైనరీ ట్రీ అని బీటీ అని పెట్టుకుంటాం. ఓకే, ఇక్కడ స్టాటిక్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు -1. ఫస్ట్ ఇండెక్స్ వచ్చేసినది -1 అని ఉంటుంది. ఓకే, మళ్ళీ పబ్లిక్ స్టాటిక్ నోడ్, నోడ్ బిల్డ్ ట్రీ ఆఫ్ ఇంట్ నోడ్స్ ఆఫ్. ఒక అరే పాస్ చేస్తాం. ఆ అరే పాస్ చేసిన తర్వాత దాని నుంచి మనకి ఒక ట్రీ బిల్డ్ అవుతుంది. ఇక్కడ న్యూ నోడ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్ ఆఫ్ నోడ్స్ ఆఫ్ ఇండెక్స్. ఓకే, ప్రతిసారి ఆ ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్ తో ఒక నోడ్ క్రియేట్, ఆ ఎలిమెంట్ తో ఒక నోడ్ క్రియేట్ అవుతుంది. దాంట్లో డేటా ఉంటుంది, నల్ పాయింట్, లెఫ్ట్ పాయింటర్, రైట్ పాయింటర్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ న్యూ నోడ్ డాట్, ఇక్కడ న్యూ నోడ్ అంటే ఎన్ఎన్ డాట్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్ డాట్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏం రాయాలి, బిల్డ్ ట్రీ అంటే బీటీ అని రాసుకున్నాం. బీటీ ఆఫ్ నోట్స్. ఓకే, మన అరే వాల్యూ ఇక్కడ నోట్స్ కాబట్టి నోట్స్ అని రాసుకుంటాం. మళ్ళీ ఎన్ డాట్ రైట్ ఈజ్ ఈక్వల్ టు బిల్డ్ ట్రీ ఆఫ్ నోట్స్. తర్వాత దాంట్లోకి వాల్యూస్ ఎంటర్ అయిన తర్వాత మనం రిటర్న్ న్యూ నోడ్. ఏ వాల్యూ అయితే ఎంటర్ అయింటుందో దాని యొక్క న్యూ నోడ్ ని మనం అవుట్పుట్ లో చూపించాలి. మళ్ళీ మెయిన్ మెథడ్ పబ్లిక్ స్టాటిక్ void main of string args of. దీని లోపల మనం ఒక అరే క్రియేట్ చేస్తాం. ఇంట్ నోట్స్ ఆఫ్ అని ఒక అరే క్రియేట్ చేసుకుని దాంట్లో వాల్యూస్ నేను పాస్ చేస్తాను. 1 2 4 -1 -1 5 -1 3 -1 6 -1 అని నేను వాల్యూస్ పంపిస్తున్నాను. ఈ అరే వాల్యూస్ తో మనకు ఒక ట్రీ క్రియేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనం సింపుల్ గా బీటీ ఏ ఈజ్ ఈక్వల్ టు, నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం బీటీ అనే క్లాస్, బైనరీ ట్రీ ఆఫ్. ఓకే, ఇక్కడ నోడ్ రూట్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ బిల్డ్ టీ, బీటీ ఆఫ్ నోట్స్, ఓకే, బీటీ ఆఫ్ నోట్స్. మళ్ళీ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ రూట్ డాట్ డేటా. ఇప్పుడు ఇక్కడ మనకు ఫస్ట్ నోడ్ ఈ 1 అని క్రియేట్ అయింది అనుకోండి, ఇంకా మొత్తం ఓవరాల్ గా ట్రీ బిల్డ్ అయినట్లే. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇక్కడ స్టాటిక్ క్లాస్, ఇక్కడ రెండు నేమ్స్ ఒకటే ఇచ్చినాం. దీనికి బీటీ ఇచ్చి దీనికి BT2 ఇద్దాం. ఓకే, ఇక్కడ కూడా అంతే, ఇక్కడ BT2. ఇప్పుడు మనం ఈ కోడ్ ని రన్ చేస్తే 1 రిటర్న్ అవ్వాలి. అప్పుడు ఒక నోడ్ క్రియేట్ అయినట్టు, ఈ ఫస్ట్ ఎలిమెంట్ తో ఒక నోడ్ క్రియేట్ అయినట్టు. ఓకే, చూద్దాం. CD స్పేస్ డెస్క్టాప్, దీని లోపల జావా C స్పేస్ BT1 డాట్ జావా. ఓకే, ఎగ్జిక్యూట్ అయింది, నో ఎర్రర్స్. జావా BT1 అని రాస్తుంది, 1 వచ్చేసింది. ఓకే, అంటే ఇక్కడ మొత్తం ట్రీ అంతా బిల్డ్ అయినట్టు యూజింగ్ ప్రీ ఆర్డర్ టెక్నిక్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.